హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 'పెద్ది' కలెక్షన్‌లు ఊచకోత. సినిమాలో మన 'రామ్ చరణ్' ఎలాగైతే ఊచకోత కోసాడో, కలెక్షన్‌ల పరంగా మాత్రం విపరీతమైన ఊచకోత వస్తుంది. నిన్నటి వరకు మాత్రం 236,00,00,000 సంథింగ్ ఏదో చెప్పారు. ఈ వీకెండ్ కలెక్షన్స్ కొన్ని కలపాలి గదా! కలిపితే దగ్గర దగ్గరగా 400,00,00,000 మొత్తానికి బ్రేక్ ఈవెన్‌కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారైతే చెప్పొచ్చు. అంటే ఒక 500 వస్తే బ్రేక్ ఈవెన్. అరౌండ్ 350 క్రోర్స్ అటు ఇటుగా ఖర్చు పెట్టారు కాబట్టి, సో, కొంచెం దగ్గరలో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉన్నారు. అంటే 400 దాటింది కాబట్టి ఒక 500 అట్లా వస్తే కొంచెం ఇక ప్రాఫిట్‌లలో పడతారు. కానీ మొత్తానికైతే మాత్రం సినిమా అయితే కొంత అందరూ బాలేదు, అది లేదు, ఇది లేదు ఏదో చెప్పడానికి ట్రై చేశారులే గానీ, బట్ అది వండర్‌ఫుల్ సబ్జెక్ట్ పరంగా చూడాల్సిందేంటంటే, కమర్షియల్ సినిమా గాదు. ఇవాళ గూడా బుచ్చిబాబు ఆయన డైరెక్టర్ చెప్తా ఏమన్నాడంటే, "ఇది కమర్షియల్ సినిమా గాదు. ఇది ఒక కథ. దేశానికి సంబంధించిన ఒక కథ." గుర్తింపు లేనటువంటి వాళ్ళు చాలామందున్నారు దేశంలో. మెయిన్ ఇక్కడేంటంటే చూడండి గుర్తింపు. అంటే ఐడెంటిటీ కార్డ్ లేనోళ్ళు, లేపోతే రేషన్ కార్డ్ లేనోళ్ళు అసలు ఆ ఊరికి ఎంత ఇవాళ చక్కగా ప్రెస్ మీట్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పాడంటే, నేను కొన్ని కొన్ని ఊర్లు చూసాను. కొన్ని పల్లెటూర్లకెళ్తే అక్కడసలు సిటీలో ఎలా ఉంటారో తెలీదు. ఏం బట్టలేసుకుంటారో తెలీదు. అసలు వాళ్ళకి ఆ ఊరికి, సిటీకి దరిదాపు ఎక్కడా సంబంధం లేనటువంటి ప్రాంతాలు, కనీసం ట్రావెలింగ్ ప్రాంతం గూడా లేదు. అలాంటి ఏరియాలలో గూడా జనాలుంటున్నారు. ఆ జనవాసాలు సరైన ఫెసిలిటీస్ లేవు. డాక్టర్ ఫెసిలిటీస్ ఉండవు. సిటీలకెళ్ళటానికి అలాంటి ఊర్లు. అందులో గూడా టాలెంటెడ్‌గా చాలామందున్నారు గానీ, ఎవరు గుర్తుపట్టట్లేదు అని జెప్పి ఆ మధ్యన ఒకసారి మోడీ గారు గూడా ఏంటంటే, మనం మట్టిలో మాణిక్యాన్ని ఎత్తుకోవాలి అన్నట్టు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారనమాట. అంటే, ఈ టాలెంటెడ్ ఎవరెవరైతే మనకి స్పోర్ట్స్ పరంగా కావాలో మీరు ఒకే చోట ఎతకకుండా ఎళ్లి అంటే, ఆ పర్టిక్యులర్ సీన్ ఒకటి పెట్టారు చూసారా సినిమాలో 'బొమ్మనీరు' అని అంటుంటాడు కదా! మనం వెళ్లి ఊర్లల్లో ఎతుకుదాము అని జెప్పేసి. సో, ఆ డైలాగ్ గూడా అక్కడి నుంచే ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్నాను అని జెప్పి చెప్పాడనమాట. అంటే ఊర్లల్లో గూడా టాలెంటెడ్ పీపుల్ చాలా ఉంటారు. అయితే ఇంకొకటేంటంటే, ఊర్లల్లో ఉండే టాలెంటెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి నేచురల్ బై బర్త్ ఇప్పుడు బస్తాలు మోస్తారు, సిమెంట్ బస్తాలు మోస్తారు, లేపోతే వాళ్ళు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారంటే, యాక్చువల్‌గా ఈ రెజ్లింగ్‌లు వాళ్ళు ఈళ్ళెళ్ళి 100, 1000 రోజు ట్రైనింగ్ తీసుకొని అది మోసేదానికంటే న 100 కేజీల బస్తాలు మోయటము, లేపోతే స్విమ్మింగ్ ఇప్పుడు మన పల్లెటూర్లలో సముద్రంలో టక్కాని దూకేస్తారు వాళ్ళు. చేపలు పట్టడానికెళ్తారు కదా! వాళ్ళేంటంటే ప్రొటెక్షన్ లేకుండా, ఏం లేకుండా టక్కున దూకుతుంటారు. వాళ్ళెందుకు దూకుతుంటారంటే, వాళ్ళు అట్లా ట్రైన్డ్ అయిపోయారు. అంటే వాళ్ళని ఎవడో వచ్చి కాపాడతాడు అన్న భయం వాళ్ళకి లేదు. అసలు అలాంటి ఆలోచనే రాదు. వాళ్ళు పవర్‌ఫుల్ గజ ఈతగాళ్ళని గూడా కొంతమంది అంటుంటారు చూసారా? ఏదన్నా జరిగినప్పుడు కొంతమంది గజ ఈతగాళ్ళని తీసుకొస్తూ ఉంటారనమాట. "ఏ నువ్వేమన్నా గజ ఈతగాడివా?" అంటూ ఉంటారు గదా! అంటే ఏంటంటే వాళ్ళు ఎంత లోతైనా ఎళ్లి ఈత గొట్టి బ్రీతింగ్ ఎంతైనా ఆపుకోగలుగుతారనమాట. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటారు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళేంటంటే నిజంగా ఒలింపిక్స్‌కెళ్తే మెడల్ ఖచ్చితంగా కొట్టుకొనొస్తారు. ఎందుకంటే వాళ్ళు నేచురల్ ఆటగాళ్ళు. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్‌లో పడి స్విమ్మింగ్ నేర్చుకొని కొట్టుకొని వాళ్ళు ఆట నేర్చుకునే దానికన్నా వీళ్ళు నేచురల్ ఆటగాళ్ళనమాట. అంటే ఇలాంటి వాళ్ళని నిజంగా దేశం గనక ఖచ్చితంగా ఎత్తుక్కుంటా పోతే ఖచ్చితంగా చాలామంది దొరుకుతారు. బట్ ఏదేమైనా మొత్తానికైతే మాత్రం ఇలాంటి మంచి స్పోర్ట్స్ డ్రామా అనేది యాక్చువల్‌గా అంటే ఏవో చిన్న చిన్న మైనస్ పాయింట్లు ప్రతి సినిమాలో ఉంటాయిలెండి. అవన్నీ పక్కన పడేసేయాలి. లాస్ట్‌లో చూడండి అసలు ఎంత బాగా ఎంత వండర్‌ఫుల్‌గా అంటే ఆ కాలు పెట్టుకొని రన్నింగ్ చేయడం అనేది అసలు ఎక్కడ గూడా మనకి అసలు 'కమల్ హాసన్' సినిమాల్లో చూస్తుంటే మనం అలాంటి అంటే ఆ టైపు మరుగుజ్జు లాగా చూపిస్తారు గదా! ఒక సినిమాలో. సో, ఆ టైప్‌లోనే ఎంత బాగా తీశారంటే ఆ సీన్ అసలు నిజంగా అసలు తెలియని గూడా తెలీదు. మనకు గుర్తు గూడా పట్టమనమాట. సో, అలాగా ఊరికి అంటే పారాలింపిక్స్‌లో గెలిచి, పథకం సాధించి ఊరికి గుర్తింపు తీసుకురావడం అనేది అంటే ఊరు కోసం తను ఎంత కష్టపడ్డాడు అనేది జనరల్‌గా ఒక రియల్ కథ అని జెప్పి అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే గుర్తింపు. మెయిన్ ఏంటంటే గుర్తింపు. ఆ గుర్తింపు కోసం పడేటువంటి కష్టాన్ని చూపించడం. సో, మనం సినిమా కథని చూడాలి. ఎస్పెషల్లీ నిజంగా 'రామ్ చరణ్‌కి' హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్‌గా ఒప్పుకోరు ఈ సినిమా. ఎవ్వరు ఒప్పుకోరు. ఇలాంటి కథ ఏంటంటే ఇగ లాస్ట్‌లో మళ్ళీ కాలిరిగింది. కాలిరిగిన తర్వాత ఉరకాలి అంటే అస్సలు ఒప్పుకోరు. ఏంటంటే ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్ కాదు. ఎవరైనా ఏమనుకుంటారంటే, అరే! మనం చేస్తే 2 రోజులు నడిచిద్దో, నడవదో ఎందుకొచ్చిన గొడవరా బాబోయ్! వద్దులే మనకి ఈ సినిమా అనుకుంటారు గానీ, 'రామ్ చరణ్' ధైర్యానికి 100% మెచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు చూస్తే గేమ్ చేంజర్ కలెక్షన్‌లను అసలు సెకండ్ డేనే లేపేసిందనమాట. సో, మరది
కలెక్షన్‌లు డమ్మీ కలెక్షన్‌లు ఏసారని చెప్పి అంటుంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదులే గానీ, సో, మొత్తానికైతే కలెక్షన్‌లన్నీ ఒక 400,00,00,000కైతే ప్రస్తుతానికొచ్చినాయి. అంటే ఇంక్లూడింగ్ వీకెండ్ అవన్నీ కలిపితే మొన్న థర్డ్ డేకొచ్చేసి 189 క్రోర్స్ దగ్గర దగ్గర చెప్పారు. ఇప్పుడు నిన్న సాటర్‌డే, సండే గూడా బాగా నడిచింది. సాటర్‌డే, సండే గూడా బాగా నడిచింది. అన్ని చోట్ల వరల్డ్ వైడ్ అంతా బాగా నడిచింది. కొన్ని చోట్ల ఇగ జనాలు ఎక్కువలేరేమో గానీ, బట్ నెగెటివ్ టాక్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసినా నిజంగా దాన్ని తట్టుకొని సినిమా నిలబడేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. 100% దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. దీనికి మాత్రం బలమైన కారణం కథ, కథ. 100% బుచ్చిబాబు గూడా ఏంటంటే కథనే ప్రెజెంట్ జేయాలనుకున్నాడు. హీరోని, సినిమాని ప్రెజెంట్ జేయాలనుకోలే కథ. దాంట్లో 'జగపతి బాబు' క్యారెక్టరు, 'రామ్ చరణ్' క్యారెక్టర్. ఈ 2 మంచి గుర్తింపు ఉన్నటువంటి క్యారెక్టర్‌లనమాట. సో, ఇగ 400,00,00,000 దాకా వచ్చింది కాబట్టి దగ్గర దగ్గర 600-700,00,00,000కి ఒక 2, 3 రోజుల్లో చేరుతది. అంటే మళ్ళీ కొంచెం వీక్ డేస్ వచ్చింది కాబట్టి కొద్ది కలెక్షన్ తగ్గిండొచ్చు. బట్ ఏంటంటే ఇంగ ఆల్రెడీ అన్ని సినిమా థియేటర్‌లలో ఏస్తుంటారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా చూసేవాళ్ళు గూడా తగ్గుతారు. బట్ ఓవరాల్‌గా 700-800 దాకా ఎళ్ళొచ్చు అనేటువంటి డిస్కషన్ మాత్రం సోషల్ మీడియాలో వస్తుంది. ఎళ్ళాలని కోరుకుందాం. ఎస్పెషల్లీ మనం 'రామ్ చరణ్‌కి' అయితే మాత్రం ఖచ్చితంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే వన్ ఆఫ్ ద చెప్పాడు గదా! ఆయన లైఫ్‌లో ఇదొక మెమరబుల్ సబ్జెక్ట్ అవుతది అని. సో, మోస్ట్ ప్రాబబ్లీ మెమరబుల్ సబ్జెక్టే. ఓకే. బై బై. హావ్ ఎ గుడ్ డే.